మల్కాజ్గిరి ఎంపీ ఫోన్ చేసి ఇట్లా మనోళ్ళని పట్టుకుపోయినారంటే నేను పోలీస్ స్టేషన్ నార్సింగి పోయి ఏమయ్యా ఫోటో తీస్తే దానికి ఏముంది, లేదు సార్ ఇది హై సెక్యూరిటీ జోన్ ఉంది, ఈడ పక్షి కూడా పోయేందుకు వీల్లేదు. అమ్మ అంతగానో ఉన్నదా ఈడ అన్న పోలీసు వాళ్ళకు. అవు సాబ్ ఏ परिंदा भी नहीं जा सकता ऊपर से, ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ సార్ మజాక్ కాదు అని అన్నారు. నేను అన్నా సరే ఏం సెక్షన్ పెట్టి లోపల పంపి మరి కోర్టుకు పంపించేసినాం. సెకండ్ డే అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు. ఇదే కారణం వల్ల మా వాళ్ళకు మీరు పట్టుకొని ఇంకా ఇంతమందికి తెమ్మంటున్నారు, ఏముంది అంటే నువ్వు కూడా కూర్చో అన్నారు. ఆయనకి కూడా ఈ జరిగిన ఆయన లోక్సభలో ఉన్నాడు, ఆయన పిలిచి సాయంత్రం కూర్చోబెట్టి డైరెక్ట్ రిమైండ్ చేశారు 14 దినాలు. నేను అడుగుతున్నా, ఒక లోక్సభ జరుగుతున్నది, ఒక పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు. అప్పుడు చట్టాలు యాదకరాలే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ. ఇవాళ కవితమ్మ అప్పుడేమో అట్లా జైల్లో పెట్టిండ్రు, అప్పుడు వాళ్ళకి ఏం యాదకరాలే. ఇప్పుడు అదే జనవాడ ఫామ్కి ఏమంటున్నారు, అది నాది కాదు నా దోస్తుది అంటున్నాడు. అంటే ఈయన అబద్ధాలు ఎట్లా ఉంది, ఇక్కడ రేస్లో అదే అంటున్నాడు, నేనే రెస్పాన్సిబుల్ అంటాడు, తర్వాత కోర్టులో వచ్చినాక నేను కాదంటాడు. ఈడ జనవాడలో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి లోపలేయాలనుకున్నప్పుడు ఇది మాదే అన్నారు, ఇప్పుడు అంటారు మాది కాదు అది మా దోస్తుది అంటున్నారు. కవితమ్మ ఏమో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది. అవును, పెరుగుతున్న దానికి అయితే మేము కంట్రోల్ చేస్తున్నాం, కానీ దీనికి మూలకారులు ఎవరు? లిక్కర్ రాని అమ్మ, నేను లిక్కర్తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది, ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు. ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంది? లిక్కర్ సప్లై ఎవరిది? మీది. మీకు ఇంకా కోర్టు బరీ చేయలేదు, కోర్టు మీకు మొత్తం క్లీన్ చీట్ లేదు, మీరు ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చినారు. దానికే పెద్దగా మీరు ఇంట్రీమ్ బెయిల్కే ఓ మై బాయర్ ఆగా నా మీద ఏం లేదు అని అంటున్నారు. ఒకసారి ఆకాశం మీద ఊమితే ఆకాశం మన మీదనే పడుతుంది. అగర్ ఆస్మాన్ పే ధూకే తో ధూక్ ఫిర్ హంపే గిడతావు. ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి. మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది, అలాంటి చాలా కేసులు ఉన్నాయి వస్తుంది. కొంతమంది అంటున్నారు మాకు ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని. మేము రివెంజ్ తీసుకోవాలా కాదు, మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా. చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఇప్పుడు మన ఓఆర్ఆర్ కానీ దాని మీద కావాలని హరీష్ రావు అడిగినరు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంక్వైరీ తీసుకున్నాక మేము వేస్తాం. రివెంజ్ చేయాలంటే సేమ్ డేలో లోపల వేస్తుండే, లోపల రేవంత్ రెడ్డి గారికి వేసినట్టుగా. లోక్సభ నుంచి వచ్చిండు, ఆయన లేనే లేడు. ఈ కేసు అయినప్పుడు ఆయన లోక్సభలో ఉన్నాడు, ఆయన లోపల వేసేసినారు. చట్టం లేదు, ఏం లేదు. ఇప్పుడు మేము అలాంటివి చేయదు, అది రివెంజ్. ఇది కాదు, ఇది చట్ట ప్రకారంగానే మీకు అవకాశం అంటూ ఉంటేనే మీ చట్టం ప్రకారంగా లా ఇస్ టేక్ ఓన్ కోర్స్ అని లా తీసుకుంటుంది. కాబట్టి నేను మళ్ళీ మీ ద్వారా కేసీఆర్కు కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మాటలు బంద్ చేయి. ఛాలెంజ్ చేస్తున్నా నీకు, నీ ఈ డబ్బులు, ఈ కరప్షన్, ఇంకా నీ ఫామ్ హౌస్లు ఏ బిల్డింగ్లో ఇంకా ఎంత హిస్సా ఉన్నది, 30% షేర్ ప్రతి హై రైజ్ బిల్డింగ్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ కూడా మీడియా ముందు వస్తే నీ ముందే పెడతా. దమ్ముంటే నా ఛాలెంజ్కు స్వీకరించు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.